ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిజముగా మీరందరూ కూడా దేవునిలో భద్రపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. నేస్తమా, దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మరి నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగైతే వాక్యాన్ని చదువుకుందాము. 119వ కీర్తన 9వ చరణము. 119వ కీర్తన 9వ చరణము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, నిజముగా యవనస్తులైనా ప్రతి ఒక్కళ్ళైనా ఎవరైతే శుద్ధిగా నడుచుకోవాలి, పరిశుద్ధంగా నడుచుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ వాక్యం ప్రకారం నడుస్తూ ఉంటారు. అర్థం లేని ఫీల్డ్ కొటేషన్లు, అంతేకాకుండా ఫిలాసఫీ కొటేషన్లు, ప్రేమ కొటేషన్లు చదివి చాలామంది ఏం చేస్తున్నారయ్యా అంటే టిక్ టాక్లు, చెత్త వీడియోలు చూసి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. అంతకంటే ఏముందండి, ఇవన్నీ లోకంలో అన్నీ కూడా సమస్తమును వ్యర్థం చేసుకునేవే. కానీ నేటి యువతరానికి దేవుని వాక్యం ధ్యానించడం ఎంతో మేలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యవ్వన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే ఆ రీల్స్ కానీ లేకపోతే ఫోన్లో ఉన్న ప్రతిదీ కాదండి చూసేది. సమస్తాన్ని దేవుడు విడిచిపెట్టి సమస్తానికి దేవునికి అప్పగించి నీవు ఎప్పుడైతే పరిశుద్ధమైన వాక్యమును చదువుకొని పరిశుద్ధంగా దేవునితో నువ్వు మాట్లాడతావో అప్పుడు నీవు పరిశుద్ధంగా నడుచుకుంటావు, పరలోక రాజ్యానికి వారసులుగా అవుతావు, అనేకులకు మాదిరిగా ఉండి అందరికీ కూడా ఉపకారం చేసే గొప్ప ఎలా అంటే దేవునికి ఉన్నతమైన బిడ్డగా నీవు మార్చబడతావు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.